అలానే మిస్ చేస్తున్నాం. ఇండియన్ రైల్వేలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. మనం వందే భారత్ చూసాం. ఇప్పుడు వందే భారత్ స్లీపర్ వచ్చేస్తుంది. రాబోయే రోజుల్లో బుల్లెట్ రైలు కూడా వస్తుంది. ఆల్రెడీ బుల్లెట్ రైలు కూడా ఆయన నరేంద్ర మోడీ గారు పరిచయం చేస్తున్నారు. దీంతోపాటు ఇంటర్నేషనల్గా రైల్వేలో ఎన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయో అన్ని డెవలప్మెంట్స్ని భారతదేశానికి కూడా తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు చైనాకి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి కొన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను సడలించబోతుంది. గాల్వాన్ సంఘటన తర్వాత చైనా మీద కొన్ని ఆంక్షలు పెట్టింది, వాణిజ్యపరమైన ఆంక్షలు భారతదేశం. వాటిని రిలాక్సేషన్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. ప్రత్యేకించి రైల్వే ప్రాజెక్టులు వాటి విషయంలో రిలాక్సేషన్ చేసి ఇంటర్నేషనల్ బిడ్స్ని ఆహ్వానించేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో రైల్వే ప్రాజెక్టులో యాక్చువల్గా ఇంటర్నేషనల్ బిడ్స్ వేసే దాంట్లో చైనా కంపెనీ చాలా ప్రముఖంగా ఉంది. చైనా ఇప్పటికే బుల్లెట్ ట్రైన్స్లో చాలా వేగంగా ముందుకెళ్ళింది. అక్కడ ఉండేటువంటి టెక్నాలజీ చాలా హై అండ్ టెక్నాలజీ, స్పీడ్ విషయంలో కానీ రక్షణ విషయంలో కానీ వీటన్నిటిలో కూడా. ఇంటర్నేషనల్ బిడ్స్కి కనుక ఆహ్వానం తెలపకపోతే, ఆ చైనా కంపెనీలు రాకపోతే, ఆ బుల్లెట్ ట్రైన్స్ ఏ విధంగా అయితే చైనాలో గంటకి 1000 కిలోమీటర్లు అలా వెళ్తున్నాయో అంత రాదు మనకి. సో కాబట్టి ఇంటర్నేషనల్ బిడ్స్ని ఆహ్వానించాలి. ఇంటర్నేషనల్ బిడ్స్ని ఆహ్వానించాలంటే చైనా కంపెనీలు రావాల్సిందే. అవి రావాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి ద్వైపాక్షిక ఒప్పందాలని రీవర్క్ చేయాలి, ప్లస్ రిలాక్సేషన్ చేయాలి. ఆ దేశం మీద ఉన్నటువంటి ఆంక్షలను రిలాక్సేషన్ చేయాలి. వాటిని ఈ బడ్జెట్ సమావేశాల్లోపు కేంద్ర ప్రభుత్వం సడలించేటువంటి అవకాశం ఉందని చెప్పి రీసెంట్గా వచ్చినటువంటి న్యూస్. ఇప్పటికే కొన్ని బుల్లెట్ ట్రైన్స్ని ప్రవేశపెడుతూ ఉన్నారు, కాకపోతే అవి అంత స్పీడ్గా లేవు. కానీ రాబోయేటువంటి రోజుల్లో బుల్లెట్ ట్రైన్స్ గంటకి కనీసం 500 కిలోమీటర్ల స్పీడ్ తోటి వెళ్ళేటువంటివి భారతదేశానికి రాబోతూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ట్రాక్స్ ఏర్పాటు చేయడం కానీ, దానికి సంబంధించిన సిగ్నల్ వ్యవస్థను కానీ, భద్రత విషయంలో కానీ టెక్నాలజీని ఉపయోగించేలాగా ప్రయత్నం చేస్తున్నారు. చైనా కంపెనీలు వస్తే అది సాధ్యమవుతుంది. అయితే ఈలోపుగా ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీ తోటి దేశీయంగా రైల్వేలని కొంత అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కరోనా తర్వాత, కరోనాకు ముందు ఇండియన్ రైల్వే ఎలా ఉంది, ఆల్మోస్ట్ లేట్ని తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇంతకుముందు ట్రైన్స్ గంటన్నర 2 గంటలు 3 గంటలు లేట్ అయినటువంటి సందర్భాలు కూడా అనేకం ఉండేవి. కానీ ఈ మధ్యకాలంలో మ్యాక్సిమం గంటన్నర, అంతకన్నా ఎక్కువ ఉండలేదు. ఇప్పుడు దాన్ని కూడా తగ్గించేశారు. రీసెంట్గా అనౌన్స్ చేసింది దక్షిణ మధ్య రైల్వే, అనౌన్స్ చేసింది ఇండియన్ రైల్వే కూడా అనౌన్స్ చేసింది. వీళ్ళంత వరకు లేట్ అనేది తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు, డిలేని తగ్గించుకుంటూ వస్తూ అసలు స్టేషన్స్కి బిఫోర్గా చేరేటువంటి వెసులుబాటు కూడా ఇస్తున్నారు. ఇంతకుముందు బిఫోర్గా రావడానికి ఛాన్స్ లేదు, కానీ బిఫోర్గా ఆ స్టేషన్లోకి వచ్చి ఆగటానికి కూడా పర్మిషన్ ఇస్తున్నారు ఇప్పుడు. అయితే స్టేషన్ నుంచి వెళ్ళేటువంటి టైం మాత్రం ఎగ్జాక్ట్ టైం ఉంటుంది, బట్ రీచింగ్ టైం మాత్రం బిఫోర్గా అయినా రీచ్ కావచ్చు అనేటువంటి నిబంధనల్ని సడలించింది ఇప్పుడు రైల్వే శాఖ. అంటే ఒక్కొక్కటి సంస్కరించుకుంటూ వస్తుంది రైల్వే శాఖ. ఇప్పుడు వందే భారత్ ఇప్పటి వరకు మనకు భారతదేశ వ్యాప్తంగా అనేక రైళ్ళని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. అవి ఇప్పుడు ఆల్రెడీ తిరుగుతున్నాయి అనేక రూట్లలో. కాకపోతే అవన్నీ కూడా సీటింగ్ మాత్రమే ఉన్నాయి, స్లీపర్ లేదు. ఇప్పుడు స్లీపర్ కోచ్లను తీసుకొచ్చారు. స్లీపర్ కోచ్లను తీసుకొచ్చి రిజర్వేషన్ సిస్టమ్ని కూడా మార్చేశారు. జనరల్గా మనకి ట్రైన్స్లో ఎలా ఉంటుంది, ట్రైన్స్ బుక్ చేసుకుంటే కనుక మనకి ఆర్ఏసీ ఉంటుంది, కన్ఫర్మేషన్ టికెట్ ఉంటుంది. ఒకవేళ అది కన్ఫర్మేషన్ లేకపోతే ఆర్ఏసీ ఉంటుంది, ఆర్ఏసీ లేకపోతే వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. ఆ వెయిటింగ్ లిస్టు వచ్చిన తర్వాత అది కన్ఫర్మ్ అవుతుందో లేదో తెలియదు. ఆర్ఏసీ అంటే సీటింగ్, అంటే కూర్చోడానికి ఇస్తారు. ఇప్పుడు ఈ స్లీపర్ క్లాస్లో ఈ పర్చేజ్ చేసే వందే భారత్ స్లీపర్ ట్రైన్స్లో నో ఆర్ఏసీ, నో వెయిటింగ్ లిస్ట్ కానీ ఆర్ఏసీ కానీ ఉండదు. ఎందుకు అనంటే ఆ రైల్వేలో కూర్చోడానికి వెసులుబాటు, ఆ స్పీడ్కి కానీ, లేదంటే స్పీడ్ కూడా ఇప్పుడు సాధారణ ట్రైన్స్ కన్నా దీని స్పీడ్ ఎక్కువగా ఉంది. దాదాపు 150 దాకా, 140-150 దాకా వెళ్ళేదానికి ఇస్తున్నారు. ప్లస్ ఇప్పుడు ట్రైన్స్ వెయిటింగ్ లిస్ట్ అనేటప్పటికీ ఆ వెయిటింగ్ లిస్ట్లో కన్ఫర్మ్ అవుతుందో లేదో తెలియట్లా. ఇంతకుముందు 4 అవర్స్ ముందు వెయిటింగ్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు దాన్ని మినిమం 8 అవర్స్ 12 అవర్స్ అలా ఇచ్చారు. కానీ అంటే ముందు ఒక ప్లాన్ చేసుకున్నాం, ఒకవేళ కన్ఫర్మ్ కాలేదనుకోండి ట్రైన్ టికెట్స్.
అప్పుడు ఆల్టర్నేటివ్ ప్లాన్ చేసుకోవడానికి 8 అవర్స్ ముందుగా ఇప్పుడు చార్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇంతకుముందు 2 అవర్స్ ముందుగా చార్ట్ ప్రిపేర్ చేసేవారు, కొన్ని ట్రైన్స్కి 4 అవర్స్ ముందు చార్ట్ ప్రిపేర్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారు, దాన్ని 8 అవర్స్కి అలాగే 12 అవర్స్కి చేశారు. 12 అవర్స్ బిఫోరు కొన్ని చార్ట్లు, 8 అవర్స్ బిఫోరు కొన్ని చార్ట్లని ప్రిపేర్ చేస్తున్నారు. సో వన్స్ చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత మీ టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా అనేది తెలిసిపోతుంది. సో కాబట్టి ఒక్కోటి మార్చుకుని వస్తున్నారు. రీసెంట్గా మీకు ఐఆర్సిటీసీ యాప్ని కూడా మార్చేశారు. ఐఆర్సిటీసీ యాప్లో మీరు కొంతమంది జ్వరబడి దాన్ని బ్లాక్ చేస్తున్నారు టికెట్స్ని. ఆ వెసులుబాట్లు కొన్ని కోట్ల మంది ఆ విధంగా చేస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ అనుకున్నటువంటి ఇండియన్ రైల్వే ఇప్పుడు ఏం చేస్తుంది, ఆధార్ను లింక్ చేస్తుంది. ఆధార్ను లింక్ చేసి మీ యాప్ ఉంటేనే మీకు మీకు టికెట్ బుక్ చేసుకున్నటువంటి వెసులుబాటు ఉంది. ఇట్లా సంస్కరించుకుంటూ వస్తుంది రైల్వే. దాంట్లో భాగంగా ఇప్పుడు వందే భారత్ స్లీపర్ వచ్చేసింది. ఈ వందే భారత్ స్లీపర్లో ఉండేటువంటి వెసులుబాట్లు ఏంటి అని అంటే దానికి సంబంధించినటువంటి న్యూస్ చూద్దాం. వందే భారత్ స్లీపర్ ఇక్కడ చూడండి, వందే భారత్ స్లీపర్ ఆర్ఏసీ వెయిటింగ్ లిస్ట్ ఉండదు, కన్ఫర్మేషన్ మాత్రం ఉంటుంది. వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత నో రిఫండబుల్. సో కాబట్టి మీరు ఒకసారి కనుక మీరు టికెట్ బుక్ చేస్తే ఇంకా అది ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిపోతుంది, మీరు వెళ్ళాల్సిందే, నో ఆల్టర్నేటివ్. వెయిటింగ్ లిస్టులు క్యాన్సిల్ చేస్తే 60 రూపాయలు క్యాన్సిల్ చేసుకుని మిగతా అమౌంట్ ఇస్తారు, అట్లా ఉండదు. అలాగే ఆర్ఏసీని కనుక 24 అవర్స్ ముందు క్యాన్సిల్ చేసి ఇస్తారు. కానీ ఈ వందే భారత్ స్లీపర్లు అలా ఉండవు. ఎలా ఉంటుంది, ఎప్పుడప్పుడు అని ఎదురు చూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. ఆధునిక సదుపాయాలతో దూర ప్రాంత ప్రయాణికులకు అనువుగా ఉండే ఈ రైలు కోల్కతా గువాహటి మధ్య త్వరలో పరుగులు పెట్టనుంది. సో కోల్కతా గువాహటి మధ్యలో తొలి వందే భారత్ స్లీపర్ దాన్ని ప్రవేశపెడుతుంది. ఈ నేపథ్యంలో వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించిన ఛార్జీల వివరాలు, బుకింగ్ రూల్స్ను రైల్వే శాఖ విడుదల చేసింది. ఈ రైల్లో కనీస ఛార్జీ 960 రూపాయలు నుంచి ప్రారంభమవుతుంది. 400 కిలోమీటర్ల థర్డ్ ఏసీ ప్రయాణానికి ఈ ఛార్జీ వర్తిస్తుంది. అది థర్డ్ ఏసీకి. దీంట్లో థర్డ్ ఏసీ నుంచి స్టార్ట్ అవుతుంది. 760 రూపాయలు మినిమం ఛార్జీ. ఇక 400 కిలోమీటర్ల థర్డ్ ఏసీ ప్రయాణానికి ఈ ఛార్జ్, అంటే ప్రయాణికుడు అంతకంటే తక్కువ దూరానికే టికెట్ బుక్ చేసుకున్న ఈ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. సో మీరు ఎంత దూరమైనా ప్రయాణించండి, 960 రూపాయలు మినిమం ఛార్జీ. గరిష్టంగా 3,500 కిలోమీటర్లకు ఫస్ట్ ఏసీ ఛార్జీ 13,300గా నిర్ణయించారు. గరిష్టంగా 13,300. కిలోమీటర్ వారీగా చూసినప్పుడు కనీస టికెట్ ధర థర్డ్ ఏసీకి కిలోమీటర్కు ₹2.40, సెకండ్ ఏసీకి ₹3.01, ఫస్ట్ ఏసీకి ₹3.08 చొప్పున చెల్లించాలి. దూరాన్ని బట్టి టికెట్ ధరలు పెరుగుతాయి. టికెట్ ప్రయాణానికి అనుమతిస్తారు. అలాగే ఆర్ఏసీకి ఇందులో చోటు లేదు, అంటే వెయిటింగ్ లిస్టు పాక్షికంగా నిర్ధారణలో ఉన్న వారిని ఈ రైల్లో ప్రయాణానికి అనుమతించరు. ముందస్తు రిజర్వేషన్ గడువైన 60 రోజుల ముందు నుంచి అన్ని బెర్తులు అందుబాటులో ఉంటాయి. ఇందులో మహిళలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ కోటా ఉంటుంది. సీనియర్ సిటిజన్ కోటా కూడా ఉంటుంది. ఇతర కోటాలకు చోటు లేదు. డిజిటల్ రూపంలోనే టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా టికెట్లను రద్దు చేసినప్పుడు 24 గంటల సొమ్ము వాపసు చేస్తారు. 45 ఏళ్ళు పైబడిన మహిళలకు, 60 ఏళ్ళు పైబడిన పురుషులకు అందుబాటును బట్టి లోయర్ బెర్తులను ఇస్తారు. ఇది క్షుణ్ణంగా, అంటే రీఫండ్ ఉంటుంది. ఎప్పుడు 24 గంటల ముందు మీరు కనుక క్యాన్సిల్ చేస్తే రీఫండ్ ఉంటుంది. సీనియర్ సిటిజన్స్కి ఈ ట్రైన్స్లో వెసులుబాటు కల్పిస్తున్నారట. ఇప్పటివరకు సీనియర్ సిటిజన్స్కి కరోనా తర్వాత తీసేశారు. కానీ వందే భారత్ స్లీపర్ దాంట్లో సీనియర్ సిటిజన్స్కి కొంత ప్రయారిటీ అదంతా ఇస్తున్నారు. మరి దీంట్లో ప్రయారిటీ కన్సెషన్స్ అవి ఉంటాయా లేవా అనేది చూడాలి. బట్ ప్రయారిటీ అయితే ఉంటుంది అంటున్నారు. సో స్లీపర్ వందే భారత్ రాబోతుంది గువాహటి కలకత్తా మధ్య ఫస్ట్లో. ఇక దేశవ్యాప్తంగా వచ్చే అవకాశం ఉంది, మన రాష్ట్రానికి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.